పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పులివెందులలోని పలువురి నివాసాలకు వెళ్లిన వైఎస్ జగన్ వారిని పరామర్శించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ రామలింగారెడ్డి ఇంటికి వెళ్లారు వైఎస్ఆర్సీపీ అధినేత. వేల్పుల రామును పరామర్శించారు. ఆయన ధైర్యం చెప్పారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో టీడీపీ అక్రమాలకు తెగబడింది. అక్రమంగా ఎన్నికల్లో నెగ్గేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడికి దిగారు టీడీపీ గూండాలు. నల్లగొండవారిపల్లెలో వేల్పుల రాముతో పాటు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ నాయకులు దాడికి తెగబడి హత్యాయత్నం చేశారు. ఇటీవల మృతి చెందిన లింగాల మాజీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నాయకుడు అలవలపాటి మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు వైఎస్ జగన్. అనంతరం లింగాల మండల మాజీ ఉపాధ్యక్షుడు పోచంరెడ్డి వెంగళరెడ్డి నివాసానికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జనం మెచ్చిన నేత వైఎస్ జగన్. ఆయన ఎక్కడుంటే అక్కడ జన ప్రభంజనమే. పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. పులివెందుల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన జన నేతకు ప్రజలు నీరాజనం పలికారు. గజమాలలు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. జగన్ను చూసేందుకు ఆయన వస్తున్న దారి పొడవునా ఉన్న ఇళ్లు, గోడలపై ఎక్కి వేచి ఉన్నారు జనం. జై జగన్ నినాదాలతో అభిమానులంతా హోరెత్తించారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ప్రజలు. వైఎస్ జగన్కు షేక్ హ్యాండ్లు ఇస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. చిన్నారులు జగన్ వద్దకు వచ్చి తమ అభిమానం చాటుకుంటే వృద్ధులు చల్లగా ఉండాలి అంటూ జగన్ను ఆశీర్వదించారు. అంతకుముందు బ్రాహ్మణపల్లిలో పర్యటించిన జగన్ నష్టపోయిన అరటి రైతులను పరామర్శించారు. చంద్రబాబు హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. తమ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు అన్నారాయన. వైఎస్ఆర్సీపీ హయాంలో పంటల కొనుగోలు కోసం 7,740 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలబడ్డామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. గత ఏడాది ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టొమాటో, కొక్కో, చీని, మామిడి ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే ఈ ఏడాది మళ్ళీ ధాన్యంతో సహా అరటి, మొక్కజొన్న, పత్తి, కొబ్బరి, వేరుశెనగ ఇలా ఏ పంటకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ చేసి, జియో ట్యాగింగ్ చేసి, ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ పెట్టేవాళ్ళం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. ఇవి ఈ పంటలకు గిట్టుబాటు ధరలు, ఈ ధరల కన్నా తక్కువ రేటుకి ఎప్పుడైనా ఈ ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది. వెంటనే ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ అని బటన్ నొక్కేవాళ్ళు, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని. వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు. జాయింట్ కలెక్టర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ మార్క్ఫెడ్ కింద ఒక అడిషనల్ డెసిగ్నేషన్ తీసుకొని
ఆర్బీకేల పరిధిలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నమైనప్పుడు వెంటనే తాను ఇంటర్వ్యూన్ అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది. అలా కొనుగోలు చేయకపోతే, రైతుకు తోడుగా నిలబడకపోతే జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము. 7,740 కోట్ల రూపాయలు అక్షరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం వెచ్చించిన సొమ్ము. పంటల కొనుగోలు కోసం అక్షరాల 7,746 కోట్ల రూపాయలు. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేసేదానికోసం. కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగాయి. ఈరోజు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్న రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి. ఈరోజు అరటి కంటికి ముందు కనిపిస్తూ ఉంది. పోయి పంట చూస్తే ఒకసారి బాధాకరమైన విషయం. గతంలో మా ప్రభుత్వ హయాంలో టన్ను దాదాపుగా 25,000 రూపాయలు యావరేజ్గా పలికిన పరిస్థితి నుంచి 30,000, 32,000 కూడా గరిష్టంగా అప్పట్లో పలికాయి. యావరేజ్గా చూసుకున్నా కూడా 25,000 రూపాయలు యావరేజ్గా కూడా పలికింది. 25,000 రూపాయల టన్ను పలికిన పరిస్థితి నుంచి ఈరోజు కనీసం 2,000 రూపాయలకు అడిగే నాతులు లేడంటే పరిస్థితి ఏమిటని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు అమ్మేయాలని చూస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏ ఆదాయం రాకుండా చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. మద్యం, ఇసుక ఇలా అన్నింట్లో అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఖజానాను అన్ని రకాలుగా లూటీ చేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు. శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు. గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తూ ఉన్నాడు. మద్యం నుంచి మొదలు పెడితే మద్యము, ఇసుక, మట్టి, క్వాడ్స్, సిలికా ఏదైనా చెప్పండి, రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనిక్కాయలకు బెల్లలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు చొప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి. దీనికే వాళ్ళకి సమయం సరిపోవడంలా. రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది. దేవుడు మొటికాయలు వేస్తాడు. ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా. సీఎం చంద్రబాబు నాయుడుకు ఓ రైతు సూటి ప్రశ్నలతో చురకలంటించాడు. అయ్యా చంద్రబాబు, మాట్లాడితే వ్యవసాయం దండగా అంటున్నావు కదా, నువ్వేమైనా ఇనుప ముక్కలు తిని బతుకుతున్నావు అంటూ ప్రశ్నించాడు. రైతులంతా కన్నెర్ర చేస్తే ఏం తిని బతుకుతావని నిలదీశారు రైతన్న. వ్యవసాయం దండగా అంటున్నావు కదా, నువ్వేమైనా ఇనుప ముక్కలు తిని బతుకుతున్నావా చెప్పు, ఒక్కటే మాటే. రైతు పండుగ అదే రైతు ఒక్కసారి కన్నెర్ర చేసి పంట పెట్టకోకుంటే మీరందరూ ఏం తినిపోతారు రాష్ట్ర దేశ ప్రజలు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయానికి మీరు దేశానికి రక్షణ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో రైతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుతాను మేము. పాలకా నుంచి పసిపిల్లల పాలకా నుంచి రైతు మీద ఆధారపడి బతకాల్సిందే. అట్లాంటి రైతులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?